ఐదవ మాట కూడా చదువుదాం. ఐదవ మాట చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చెరకుతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ఈ ఐదవ మాట జరగవలసినటువంటి ప్రతిదీ కూడా జరగవలసినటువంటిది. ఎక్కడ రాయబడి ఉంది ఈ ఐదవ మాటకు ప్రవచనాత్మకమైన విషయం అంటే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటను మనం చదవచ్చు. ఒకసారి చదువుదాం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారంట ఒకటి గ్రహిస్తూ ఉన్నాడు. సమస్తమును సమాప్తమైనదని గ్రహించి లేఖనము నెరవేరునట్లు ఆయన ఒక మాట పలుకుతున్నాడు. ఏమన్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను. ఎందుకు ఈ మాటను పలికాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పలికాడంట? లేఖనము నెరవేరునట్లు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా తండ్రి నిర్ణయించిన నిర్ణయ ప్రకారమే ప్రతి లేఖనము అనగా ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము నెరవేర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో నడుచుకున్నారు. ప్రతి సందర్భం కూడా ఆయన ప్రతి అడుగులో పాత నిబంధన కార్యం ఉంది. ఆయన ప్రతి చర్యలో తండ్రి పలికిన విషయాలు ఉన్నాయి. ఆయన ప్రతి మాట్లాడిన విషయాలన్నీ కూడా పరలోకము నుండి వచ్చినవే. అందుకే ఆయన అంటాడు, నా అంతటా నేనేమీ బోధించట్లేదు, నా తండ్రి నాకు తెలియజేసిన వాటినే నేను మీకు బోధిస్తూ ఉంటున్నాను అని చెప్తున్నాడు. అయితే ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. శారీరకమైనటువంటి వేదన. 4వ మాటలో తండ్రిని అడుగుతున్నాడు, ఆత్మ సంబంధమైన వేదన. తండ్రి ఎందుకు నన్ను విడిచిపెట్టావన్నాడు. కానీ ఇక్కడ శారీరక సంబంధమైన వేదన. ఆయన ఆ మాట పలకడానికి నిజంగా ఆయనకి దప్పికయిందా? నిజంగా దప్పికయ్యి ఆయన అడిగాడా అని అంటే కానే కాదు. మరి అంత గాయపరచబడ్డాడు కదండి, అంత నలగొట్టబడ్డాడు కదా, సిలువలో వేలాడుతూ ఉన్నాడు కదా, కటికి చీకటి మధ్య ఉన్నాడు కదా, ఏలి ఏలి లామా సబక్తా అని కేక వేశాడు కదా. మరి ఆయన అంత భారంతో ఉన్నవాడు దప్పిక లేడని మీరు ఎలా చెప్తున్నారు అంటే, వాక్యంలో రాయబడి ఉంది, లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయన ఈ శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ శిక్షకు వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడట్లేదు. ఈ శిక్షను తప్పించుకోవడానికి తండ్రిని వేడుకుంటలేదు. ఈ శిక్షను భరించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆయనకు దాహమైందా, దప్పికైందా అంటే అయ్యి ఉండవచ్చు అని అంటారు కొంతమంది. కానీ నేనంటాను, ఆయనకు దప్పిక కాలేదు. ఈయన నేను దప్పికొనుచున్నాను అని అడిగితే వారంట చేదును నాకు ఆహారముగా పెట్టారు. నాకు దప్పికైందని చెప్పినప్పుడు చెరకతో నాకేం చేశారు? చేదునిచ్చారు. ఆ మాట నెరవేర్చబడాలి. కనుక ఆ మాట నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట అక్కడ మనం చాలా విలువైనదిగా మనకు కనబడుతూ ఉంది.